హాయ్ అండి. ఇంకా మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఇంకా ఏవి గుర్తొస్తాయో తెలియదు గానీ ఏవి గుర్తొచ్చినా లేదు రీల్స్ లో చూసినా అవైతే మాత్రం తప్పకుండా ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు ఈ మ్యాంగో క్యాండీ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. మా పిల్లల కోసం అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నా. నేనైతే ఒక వీడియోలో చూసానన్నమాట. నేను చూసింది మర్చిపోయాను గానీ మా పిల్లలకు మాత్రం బాగానే గుర్తుంది. నాకైతే మాత్రం మా పిల్లలు ఇప్పటికే ఒక 10 టైమ్స్ అడుగుంటారు ఈ మ్యాంగో క్యాండీ చేయమని. ఇక ఈ సీజన్ పూర్తయ్యే లోపు ఒకసారైనా చెయ్యాలని అయితే ఈ రోజు చేశాను. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపులే. ఇంకా అయితే మామిడికాయలు కడిగి ఆ తొక్క అయితే తీసేసాను. ఇక కాస్త చిన్నగా ముక్కల్ని అయితే కట్ చేసుకుని అవి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన వాటిని ఒక ప్లేట్ లో పెట్టి ఒక 1 అవర్ అయితే ఆరబెట్టాను. ఆరబెట్టిన ముక్కల్లో ఒక డబ్బాలో వేసి అయితే పటిక బంజదార వేసి 3 డేస్ అన్నమాట ఉంచాను. ఇప్పుడున్న ఎండలకి 2 డేస్ లో ఎండిపోయేవి. ఇక అందులో చీని పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసి అయితే తిన్నా. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీగ చాలా బాగా అనిపించింది. మీరు ట్రై చేయండి. అలాగే ఉంటా మరి. హాయ్ అండి. ఇంకా మామిడికాయలు ఉన్నన్ని రోజులు ఇంకా ఏవి గుర్తొస్తాయో తెలియదు గానీ ఏవి గుర్తొచ్చినా లేదు రీల్స్ లో చూసినా అవైతే మాత్రం తప్పకుండా ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు ఈ మ్యాంగో క్యాండీ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. మా పిల్లల కోసం అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నా. నేనైతే ఒక వీడియోలో చూసానన్నమాట. నేను చూసింది మర్చిపోయాను గానీ మా పిల్లలకు మాత్రం బాగానే గుర్తుంది. నాకైతే మాత్రం మా పిల్లలు ఇప్పటికే ఒక 10 టైమ్స్ అడుగుంటారు ఈ మ్యాంగో క్యాండీ చేయమని. ఇక ఈ సీజన్ పూర్తయ్యే లోపు ఒకసారైనా చెయ్యాలని అయితే ఈ రోజు చేశాను. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపులే. ముందుగా అయితే మామిడికాయలు కడిగి ఆ తొక్క అయితే తీసేసాను. ఇక కాస్త చిన్నగా ముక్కల్ని అయితే కట్ చేసుకుని అవి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన వాటిని ఒక ప్లేట్ లో పెట్టి ఒక 1 అవర్ అయితే ఆరబెట్టాను. ఆరబెట్టిన ముక్కల్లో ఒక డబ్బాలో వేసి అయితే పటిక బంజదార వేసి 3 డేస్ అన్నమాట ఉంచాను. ఇప్పుడున్న ఎండలకి 2 డేస్ లో ఎండిపోయేవి. ఇక అందులో చీని పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసి అయితే తిన్నా. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీగ చాలా బాగా అనిపించింది. మీరు ట్రై చేయండి. అలాగే ఉంటా మరి.